హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిరి హోల్సేల్ జ్యువెలరీ. నేను మీ మను. అందరు ఎలా ఉన్నారు, మీరు ఎలా ఉన్నారు ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నేను బాగున్నానండి, మీరు బాగుంటారని అనుకుంటున్నా, బాగుండాలని కోరుకుంటున్నాను. ఇక ఈ వీడియోలో అన్నీ కూడా క్లియర్ చేస్తాను. వీడియోలోకి వెళ్ళే కంటే ముందుగా ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ టచ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల నేను నెక్స్ట్ వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుందండి. ముందుగా ఆఫర్ వీడియోస్ మీరు ముందుగా పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చి మీరే చూడాలి. ఆఫర్ జ్యువెలరీ ఫాస్ట్గా ఆర్డర్ ప్లేస్ చేసుకోవాలి అంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకొని ఆల్ మీద యాక్టివేట్ చేసుకోవాలండి. అప్పుడే మీకు నోటిఫికేషన్ వస్తుంది, ఫస్ట్ మీరు చూడగలుగుతారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చెక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నోటిఫికేషన్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోటిఫికేషన్స్ రాలేదు అంటే ఒకసారి చెక్ చేయండి, అన్సబ్స్క్రైబ్ చేసి మళ్ళీ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నోటిఫికేషన్స్ అనేది వస్తాయండి. ఎందుకంటే చాలామంది సిరి కలెక్షన్స్ 321 అని ఇంతకుముందు ఛానల్ ఉంది, అది సబ్స్క్రైబ్ చేసి ఇది సబ్స్క్రైబ్ చేసాము అనుకుంటున్నారు. కాదు, ఇది కొత్త ఛానల్, ఇది సిరి హోల్సేల్ జ్యువెలరీ. ఇది సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చెక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోలో అన్నీ క్లియర్ చేస్తానండి, అన్ని డౌట్స్ కూడా జనరల్గా అందరికీ వచ్చే డౌట్స్. బట్ అయితే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు క్లియర్గా వినండి. వింటూ వీడియోని చూడండి. వినకోకుండా జస్ట్ వీడియో చూస్తున్నారు, ఇది చేస్తున్నారు, ఫార్వర్డ్ చేసేస్తారు అనుకోండి, మీకు క్లియర్గా మ్యాటర్ తెలీదు. ప్లీజ్ క్లియర్గా వీడియో చూస్తూ వినండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. జస్ట్ డిజైన్స్తో పాటు నేను చెప్పే క్వశ్చన్స్ అన్నిటికీ, అంటే అన్నీ మీకు వచ్చే డౌట్స్ అన్నిటికీ క్లియర్ చేస్తాను. అదవుతుందండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము. ఆర్డర్ ఎలా పెట్టాలి, ఫ్రీ షిప్పింగా, ఎక్స్ట్రా షిప్పింగా, సిఓడి అవైలబుల్ ఉందా లేదా, డెలివరీ టైం ఎన్ని రోజులు, డ్యామేజ్ ఉందా, అవైలబిలిటీ ఎలాగ చెక్ చేసుకోవాలి, క్వాలిటీ ఎలాగుంటుంది, ఓపెనింగ్ వీడియో ఎలా తీయాలి, కలర్ ఇష్యూస్ వస్తే ఎలాగా, సైజెస్ ఇష్యూస్ వస్తే ఎలాగా, పేమెంట్ ఎలా చేయాలి, స్క్రీన్ షాట్లు ఎలా తీయాలి, ఇంకా మొత్తం అంతా కూడా ఇది ఒకవేళ ఫేకా జెన్యూనా ఎలాగా ఏంటి అనేది మొత్తం అన్ని క్లియర్ చేస్తానండి. ఈ వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తే అన్ని క్వశ్చన్స్కి క్లియర్ చేస్తాను, ఇంకా చాలా క్వశ్చన్స్కి. ప్లీజ్ మీరు ఫార్వర్డ్ చేయకోకుండా క్లియర్గా వింటూ వీడియోని చూడండి లాస్ట్ వరకు, మీకు అర్థమవుతుంది. ఫస్ట్లో పెట్టాను కదా 299 డిజైన్స్, ఇంకా చాలా ఉన్నాయండి. 80+ డిజైన్స్ ఉన్నాయి. అవి కొన్ని మాత్రం స్టార్టింగ్లో పెట్టాను, తర్వాత ఎండింగ్లో అన్ని డిజైన్స్ ఫాస్ట్గా పెట్టేశాను. ఇంకా డిజైన్స్ కావాలనుకుంటే చెక్ చేసుకోండి లాస్ట్లో, వీడియో లాస్ట్లో. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాము. ఇక ఫస్ట్ టైము నేను ఆర్డర్ ఎలా పెట్టాలి అనేది నేను చెప్తానండి. బట్ అయితే మీరు వినకుండా ఉండడం వల్ల ఆర్డర్ ఎలా పెట్టాలని కూడా ఫస్ట్ చెప్పేదే వినకోకుండా ఉండి, మీరు అందరు అడిగేది అది, ఆర్డర్ ఎలా పెట్టాలి, ఎలా పెట్టాలి అడుగుతారు. మీరు క్లియర్గా వింటే మీకు అర్థమవుతుంది. వినకుండా వీడియోని మాత్రమే చూస్తారు, ఇది చేస్తారు. ఇంకా ఇప్పుడు చూద్దాం ఆర్డర్ ఎలా పెట్టాలంటే, మీకు ఈ వీడియో చూస్తున్నారు కదా, వీడియోలో మీకు ఏది నచ్చిందో దాన్ని స్క్రీన్ షాట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ డిస్ప్లే మీద కనిపిస్తున్న నెంబర్కి మాత్రమే మీరు వాట్సాప్లో అవైలబిలిటీ ఫోటో పెట్టి అవైలబుల్ ఉందా లేదా అడగాల్సి ఉంటుంది. ఇంకా లేదు అనుకుంటే ఇంకా మీరు గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఈ నెంబర్కి మీరు హాయ్ అని మెసేజ్ పెడితే ఆటోమేటిక్గా వాట్సాప్ గ్రూప్ లింక్లు వస్తాయి. గ్రూప్లో జాయిన్ అయితే గ్రూప్లో డైలీ అప్డేట్స్ విత్ ప్రైస్తో పోస్ట్ చేస్తామండి. అందులో నచ్చిండేటి కూడా ఇదే నెంబర్కి అవైలబిలిటీ చెక్ చేయండి. అవైలబుల్ ఉందన్నాగా ఇప్పుడు గ్రూప్లోది కావచ్చు లేదా యూట్యూబ్లోది కావచ్చు, ఏదైనా కానీ అవైలబుల్ ఉందా లేదా అడగండి. అవైలబుల్ ఉంది అంటే మీరు పేమెంట్ ఎలా చేయాలి, అడ్రస్ ఎలా పెట్టాలి, ఏ ఫార్మేట్లో పెట్టాలి అని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలామందికి స్క్రీన్ షాట్ తీయడం రాదండి ఎలాగా అని అంటుంటారు. ఇంతకుముందు చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాయి ఇలాగా అని అడుగుతుంటారు. అందుకోసమనే ఇప్పుడు నేను కొంచెం నిదానంగా స్లోగా పెట్టానండి వీడియోస్ కూడా. మీరు మధ్యలో ఫాస్ట్ బటన్ ఉంటుంది, మధ్యలో ఫాస్ట్ చేసి స్క్రీన్ షాట్ తీసుకోండి. మీకు నచ్చినవి అన్ని స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇక తర్వాత ఆ నెంబర్కి అవైలబిలిటీ చెక్ చేయండి. అవైలబుల్ ఉందన్నాక నేను ఫోన్పే ఏ నెంబర్కి చేయాలి ఏంటి అన్నది డీటెయిల్స్ పెడతాను. తర్వాత అడ్రస్ ఏ ఫార్మేట్ ప్రకారమో పెట్టాలో అడ్రస్ ఫార్మేట్ పెడతాను. ఆ నెంబర్కి మీరు ఎనీ ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ అండి, ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం, ఎనీ ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేయొచ్చు. స్కానర్ పెట్టాలన్న స్కానరు, లేదా బ్యాంక్ డీటెయిల్స్ కావాల్సింటే బ్యాంక్ డీటెయిల్స్, ఎనీ ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేసి స్క్రీన్ షాట్ పెట్టాల్సి ఉంటుంది. ఇప్పుడు ఆర్డర్ పెడుతున్న అదే నెంబర్ నుంచినే పేమెంట్ చేయాల్సిన అవసరం లేదండి. మీరు వేరే ఏ నెంబర్ నుంచైనా చేయొచ్చు పేమెంట్ అనేది. ఫ్రీ షిప్పింగ్ అనేది ప్రజెంట్ లేదండి, ఎక్స్ట్రా షిప్పింగ్ ఉంది. సారీ.
వీడియోలో కనిపించేటివన్నీ కూడా ఎక్స్ట్రా షిప్పింగ్ అండి. యూట్యూబ్ ఛానల్లోటివన్నీ ఎక్స్ట్రా షిప్పింగ్. తర్వాత గ్రూప్లోటివన్నీ కూడా ఫ్రీ షిప్పింగ్ ఆఫర్ వీడియోస్ ఉంటాయి. ఫ్రీ షిప్పింగ్ కావాలంటే గ్రూప్లోటివి మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. ఇప్పుడు సిఓడి అనేది అయితే అవైలబుల్ లేదు ప్రజెంట్. ఇన్ ఫ్యూచర్లో సిఓడి పెట్టాలని ట్రై చేస్తున్నాను. సిఓడి పెడితే అప్పుడు మీకు అనౌన్స్ చేస్తాను గ్రూప్లో అప్డేట్స్ ఫాలో అవుతూ ఉండండి. ఖచ్చితంగా యూట్యూబ్ ఛానల్లోటివన్నీ కూడా మీకు ఎక్స్ట్రా షిప్పింగే ఉంటుంది. మళ్ళీ పదే గ్రూప్లో ఫ్రీ షిప్పింగ్ ఉంది కాబట్టి ఫ్రీ షిప్పింగ్ అనుకున్నామండి, మీరు ఇప్పుడు అడిగితే ఎక్స్ట్రా షిప్పింగ్ అంటున్నారు అని అయితే అడగండి ప్లీజ్. ఫ్రీ షిప్పింగ్ ఏం లేదు యూట్యూబ్లోటివన్నీ ఎక్స్ట్రా షిప్పింగే. మీరు ఒకటి తీసుకున్న షిప్పింగ్ ఛార్జెస్ 100 రూపీస్, 5-6 తీసుకున్న 10 తీసుకున్న సేమ్ మ్యానుఫ్యాక్చర్వి. మీ ఒకటి తీసుకున్న 5 తీసుకున్న 10 తీసుకున్న సేమ్ మ్యానుఫ్యాక్చర్ కేజీ వెయిట్ వచ్చే వరకు సెలెక్ట్ చేసుకున్న షిప్పింగ్ ఛార్జ్ అనేది 100 రూపీసే ఉంటుందండి. మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ వీడియోలోటివన్నీ నా ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్వి కాబట్టి మీరు ఎన్నైనా తీసుకోవచ్చు. ఈ వీడియోలోటివన్నీ కూడా కేజీ వచ్చే వరకు 100 రూపీసే షిప్పింగ్ ఉంటుంది. ఇక చాలామంది అడిగేది వచ్చేసి, మీకు ముందుగా సిఓడి లేదు, ప్రీపేమెంట్ చేస్తే ఎలాగండి, మాకు వస్తుందా రాదా ప్రోడక్ట్ అనేది అంటుంటారు. లేదండి, మీకు వచ్చే వరకు, మీ అడ్రస్కి వచ్చే వరకు టోటల్ రెస్పాన్సిబిలిటీ మాదే. అందులో మీకు ఎటువంటి టెన్షన్ అవసరం లేదు. మీరు పేమెంట్ చేసి స్క్రీన్ షాట్ పెట్టేసి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి. మీకు అంత ఫస్ట్ టైం ఆర్డర్ పెడుతుంటే నమ్మకం లేకపోతే రివ్యూస్ కామెంట్స్ చూడండి. అయినా కూడా మీకు ఇది అవ్వట్లేదు అంటే తక్కువ కాస్ట్ది, లో కాస్ట్లోది 199 ఉంది, 55 రూపీస్ ఉన్నాయి. అవి ఆర్డర్ పెట్టుకోండి ఫస్ట్ టైము. తర్వాత అవి వచ్చి మీరు మా సర్వీసు తర్వాత క్వాలిటీ చూసిన తర్వాతనే నెక్స్ట్ ఎక్కువ రేటు పెట్టుకోండి, నో ప్రాబ్లం. ఏమంటే ఒకటి పెట్టిన షిప్పింగ్ ఛార్జ్ 100 ఉంటుంది, మీరు కేజీ వరకు 100 ఉంటుంది. కాబట్టి మీకు ఒకవేళ ముందు ఆర్డర్ చేసి మీకు నమ్మకం ఉంటే మీరు అన్నైనా తీసుకోవచ్చు. ఇది మోస్ట్గా షాపులకి వేస్తుంటాం కాబట్టి స్టాక్ అవుట్ అయితే అనేది ఫాస్ట్గా అయిపోతూ ఉంటుంది. మీరు కావాలనుకున్నది అవైలబిలిటీ చెక్ చేసిన తర్వాత వెంటనే పేమెంట్ చేసి ఆర్డర్ ప్లేస్ చేయాల్సి ఉంటుంది. ఇక అడ్రస్ పెట్టిన తర్వాత పేమెంట్ స్క్రీన్ షాట్ పెట్టిన తర్వాత అడ్రస్కి డిటిడిసి కొరియర్ అవైలబుల్ ఉందా లేదా అని అడుగుతాము. డిటిడిసి కొరియర్ అవైలబుల్ ఉంటే ఓకే, లేదు అంటే ఇండియన్ పోస్ట్లో పంపిస్తామండి. ఆల్ ఓవర్ ఇండియా మొత్తంకి ఎక్కడికైనా పంపిస్తాము. ఎందుకంటే విలేజ్ అయినా సరే వస్తుందా రాదా అన్న భయం ఏం లేదు. విలేజ్కి అయినా సరే మేము పోస్ట్ ఆఫీస్ ఉంటుంది ప్రతి విలేజ్లోనూ, ఇండియన్ పోస్ట్ ద్వారా పంపిస్తాము. టెన్షన్ లేదు, ఇది లేదండి. చాలా వరకు కొన్ని స్పెషల్ ఆఫర్ ప్రైజులు పెట్టాము, అవి నెట్ ప్రైజులు. మళ్ళీ నెక్స్ట్ టైం అదే ప్రైజులకి రావండి. ఆఫర్ ప్రైజ్ పెట్టాము కాబట్టి నెక్స్ట్ అదే ప్రైజ్కే అడగండి. ఇప్పుడు ఇది స్టాక్ ఉన్నంత వరకు ఈ ఆఫర్ ప్రైజ్కి వస్తాయి. క్లియరెన్స్ సేల్ అవ్వడం వల్ల కొన్ని మాత్రమే పెట్టాము. ఇక నెక్స్ట్ అండి, ఒకవేళ డెలివరీ టైం ఎన్ని రోజులు అని అడుగుతారు. డిటిడిసి కొరియర్ అవైలబుల్ ఉంటే 5 to 8 వర్కింగ్ డేస్లో వస్తుంది. లేదు ఇండియన్ పోస్ట్ అంటే 8 to 10 వర్కింగ్ డేస్లో వస్తుందండి. ఏదైనా కొరియర్ లేట్ అయినా ఇష్యూ అయినా ప్రాబ్లం అయినా ఇది అవ్వకూడదని ఎక్కువ టైం చెప్తాము. మేము చెప్పిన టైం కంటే ముందే వస్తుందండి. ఇది కాదు, కొంచెం కాఫ్ కోల్డ్ ఉందండి, ఇష్యూ వలన నా వాయిస్ కూడా సరిగా లేదు, ప్లీజ్ సారీ అడ్జస్ట్ చేసుకోండి. ఇక నెక్స్ట్ అండి, డ్యామేజ్ వస్తే, ఏదైనా డ్యామేజ్ వచ్చినా లేదా మీరు ఆర్డర్ చేసిన డిజైన్ కాకుండా వేరే డిజైన్ వస్తే ఓపెనింగ్ వీడియో ప్రూఫ్తో ఎక్స్చేంజ్ ఉంటుందండి. మీరేం టెన్షన్ అవసరం లేదు. ఇక్కడ కనిపిస్తుంది కూడా హెవీ డిజైన్, ఇది 999 అంటేనే ఇది చాలా ఆఫర్కే పెట్టామన్నమాట. ఇక్కడ మెన్షన్ చేయలేదు, కొన్నిటికి మెన్షన్ చేసాము, కొన్నిటికి మెన్షన్ చేయలేదు. కానీ ఇవి కూడా అంతే అండి, ఆఫర్ జ్యువెలరీ హెవీ ఇది అనమాట. బట్ అయితే ఆఫర్కే పెట్టామన్నమాట. ఇది నా ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ది కాబట్టి వీడియో క్వాలిటీ సరిగా లేదండి. ఇప్పుడు వీడియోలో కన్నా కూడా మంచిగానే వస్తుంది మీకు. చాలా అంటే చాలా లో ప్రైస్కే పెట్టేశాము. ఇక నెక్స్ట్, ఒకవేళ డ్యామేజ్ వచ్చినా సరే మీకు, లేదా మీరు ఆర్డర్ చేసిన డిజైన్ కాకుండా వేరే డిజైన్ వస్తే ఓపెనింగ్ వీడియో ప్రూఫ్తో ఎక్స్చేంజ్ ఉంటుందండి. ప్రాపర్ ఓపెనింగ్ వీడియో అనేది తీయాలి. ఓపెన్ చేయక ముందు నుంచి వీడియో తీయాలి. మధ్యలో ఇక్కడ కట్ చేయకూడదు, ఫాస్ట్ చేయకూడదు. అంటే పైన నుంచి ఒకరు వీడియో తీస్తుంటే కింద నుంచి ఒకరు ఓపెన్ చేయాలండి. పైన నుంచి అంటే నిలబడుకొని కాదు, ప్రోడక్ట్ క్లియర్గా కనిపించేలాగా అనమాట. డిస్టెన్స్ ఉండాలి, క్లియర్గా కనిపించాలి. ప్రోడక్ట్ని కూడా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు నీట్గా చూపించాలి. మధ్యలో ఎక్కడ కట్ చేయకూడదు, ఫాస్ట్ చేయకూడదు అండి. ఫాస్ట్ చేస్తే అది ఇదైనట్లు అవుతుంది. రూల్స్ ఫాలో అవ్వాలి, అప్పుడే మీకు ఎక్స్చేంజ్ అనేది అవుతుంది. ఒకవేళ ఈ 2 కేసెస్లో మాత్రమే ఎక్స్చేంజ్ ఉంటుందండి.
మేము పంపించిన డిజైను మీరు ఆర్డర్ చేసిండేది అయితే మళ్ళీ ఎక్స్చేంజ్ ఉండదు. డ్యామేజ్ లేకపోయినా ఎక్స్చేంజ్ ఉండదు. డ్యామేజ్ ఉన్నా లేదా మీరు ఆర్డర్ చేసిన డిజైన్ కాకుండా వేరే డిజైన్ వస్తేనే ఎక్స్చేంజ్ ఉంటుందండి. ఇక తర్వాత సైజెస్ కూడా అంతే. సైజెస్లో కూడా ఎలా ఉంటుంది అంటే, మీరు 2-6 సైజ్ ఆర్డర్ చేశారు, బట్ బై మిస్టేక్గా 2-8 సైజ్ పంపించాము అంటే అప్పుడు కంపల్సరీగా ఎక్స్చేంజ్ ఉంటుంది. మీరు సైజ్ చెక్ చేసి మెజర్ చేసి వీడియో పంపించాల్సి ఉంటుంది, అప్పుడు ఎక్స్చేంజ్ ఉంటుంది. ప్రాపర్ ఓపెనింగ్ వీడియో ఉండాలండి. ఓపెనింగ్ వీడియో కంపల్సరీగా ఉండాలి. మిస్ చేసాము మర్చిపోయాము అంటే కాదు. ఇన్ని రోజులు చాలాసార్లు ఆర్డర్ చేశామండి, బట్ అయితే ఇంతవరకు ఎప్పుడు అలా రాలేదు. బట్ ఇదే ఫస్ట్ టైము ఇలా జరిగింది, అందుకే మీ మీద నమ్మకంతో చేశాము అని ఎన్నో రీజన్స్ చెప్తుంటారు. ఏం చెప్పినా కూడా ఇది కాదండి. ఇవన్నీ మెహందీ పాలిష్ అండి. మెహందీ పాలిష్ అయినా సరే 799 రూపీస్కి చాలా అంటే చాలా తక్కువ కాస్ట్కి ఇవ్వడం జరుగుతోంది. మిస్ చేసుకోకండి. ఇదంతా నా ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్వి. తొందరగా మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోవాల్సి ఉంటుంది, షాపులకి స్టాక్ అవుట్ అయిపోతుంది. మెహందీ పాలిష్ ఇవి అసలు డబల్ రేట్ ఉంటుంది మీకు. ఇప్పుడు 50% కన్నా ఇంకా తక్కువ రేట్కే వస్తున్నాయి. కావాలనుకున్న వాళ్ళు ఫాస్ట్గా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి. ఇక నెక్స్ట్ కలర్ ఇష్యూస్ అండి. కలర్ ఇష్యూస్ అంటే అసలు రావు. కలర్ ఇష్యూస్ అనేది ఎలాంటి సిచ్యువేషన్లో వస్తుంది అంటే, ఇప్పుడు మెహందీ పాలిష్ ఇది చెప్పాను, మెహందీ పాలిష్ వాళ్ళు ఏమనుకుంటారు, లేదా మ్యాట్దే ఉంటుంది. చాలామంది తెలియని విలేజ్లో ఉండే వాళ్ళకి కూడా చాలామందికి తెలుసండి, ఏదో కొందరికి మాత్రమే తెలియదు. వాళ్ళు గోల్డ్ పాలిష్ అనుకుని మ్యాట్ పాలిష్ని ఆర్డర్ చేస్తారు. ఇది ఏదో నల్లగా వచ్చిందండి, ఇది కాదు మాకు ఏదో పాతగా అనిపిస్తుంది అన్న వాటిలో మాత్రమే కలర్ ఇష్యూస్ వస్తాయి, కానీ ఇంకేది రాదు. యాస్టీజ్ వీడియోలో ఎలా కనిపిస్తుందో అలాగే వస్తుంది. ఇంకా నేను ఈ వీడియోలో అయితే ఇంకా వీడియోలో కన్నా కూడా ఇంకా మంచిగా వస్తాయి, దాంట్లో అయితే నో డౌట్ అండి. అలాంటి కేసులో మాత్రమే కలర్ ఇష్యూస్ వస్తాయి. సైజెస్ ఇష్యూస్ అంటే అండి, బ్యాంగిల్స్ సైజెస్ మీరు చెక్ చేసుకోండి. ఒకవేళ మీరు ముందు సన్నగా ఉండి మళ్ళీ బొద్దుగా అయినారనుకోండి, మీకు సైజెస్ ప్రాబ్లం అవ్వచ్చు. అలా కాదు, అందుకు అప్పుడు ఎప్పుడు ఆర్డర్ పెడతారో మీకు డౌట్ ఉంటే అప్పుడు సైజెస్ చెక్ చేసుకోండి. ఎలా సైజ్ చెక్ చేసుకోవాలనేది మీకు తెలియకపోతే నన్ను అడిగితే మెసేజ్ చేస్తే నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చెప్తాను ఫోటో పెట్టి ఇలాగనేసి. అలాగా మీరు చెక్ చేసుకోవచ్చు. ఇక తర్వాత బుట్టలు, కమ్మలు, వాటిలో సైజెస్ ప్రాబ్లం వస్తుందండి. అందుకే సైజెస్ తెలియాలనే చేతి మీద పెట్టుకొని బుట్టలు అనేది మీకు వీడియో తీసి పెట్టడం జరుగుతుంది. కానీ మీరు అట్లో చాలా వరకు ఇయర్ రింగ్స్ బుట్టల్లో సైజు ఇష్యూస్ వచ్చేదండి. అంటే మేము ఇంత పెద్దగా వస్తాయనుకోలేదండి, వీడియోలో మాకు చిన్నగా అనిపించాయి, కానీ ఇక్కడికి పెద్దగా వచ్చాయి, ఇంత పెద్దగా మేము పెట్టుకోమనే వస్తుంది, కానీ చిన్నగా ఉన్నాయనేది అయితే రాదు ఎప్పుడు కూడా. మీరు ఇమాజిన్ చేసుకోండి, చేతి మీద పెట్టి చూస్తున్నాము అంటే అది మీ చేతి మీద ఆ ఇయర్ రింగ్స్ ఉన్నాయి, ఆ బుట్టలు ఉన్నాయి అనుకొని ఎంత సైజ్ వస్తాయి అనేది ఇమాజిన్ చేసుకోండి. ఇమాజిన్ చేసుకొని అప్పుడే మీకు అర్థమైపోతుంది. అలాగా మీరు కంపేర్ చేసుకొని చేసుకోండి. తర్వాత క్వాలిటీ కానీ, తర్వాత ఏది ఏంటి, అది జీజే పాలిషా లేకుంటే మెహందీ పాలిషా లేదా ఏంటి సిల్వర్ పాలిషా ఏంటి ఏమనేది మీకు తెలియకపోతే ఫుల్ డీటెయిల్స్ తెలుసుకోండి. అందరికీ అన్నీ తెలియాల్సిన అవసరం లేదు. తెలియని విషయాన్ని అడిగి తెలుసుకోవడంలో తప్పేం లేదండి. ఎవరు ఏమీ ఫీల్ అవ్వాల్సిన పని లేదు. కనుక్కొని తెలుసుకొని మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోండి. మళ్ళీ ఫస్ట్లో పెట్టిన 299 ప్రోడక్ట్స్ మళ్ళీ ఇప్పుడు వచ్చాయి. ఇప్పుడు ఫాస్ట్గా మూవ్ అవుతున్నాయి, ఫాస్ట్గా పెట్టేశాను. బట్ వీటిలో కూడా మొత్తం 85 డిజైన్స్ ఉన్నాయండి. 85 డిజైన్స్, డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి. అన్నీ సేమ్ కాదు, సిమిలర్ ఉంటాయి. స్టోన్స్, కలర్ డిఫరెంట్, డిజైన్ డిఫరెంట్, అలాగా మొత్తం అన్నీ కూడా పెట్టడం జరిగింది. వాటిని మీరు చెక్ చేసుకొని మీకు ఏవి కావాలనేది స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోవచ్చు. ఒకవేళ ఈ డిజైన్ మీకు వద్దు అని అనుకునే వాళ్ళు దీన్ని ఫార్వర్డ్ చేయొచ్చు, స్కిప్ చేసేసుకోవచ్చు. ఇక ఇక్కడ నుంచి లాస్ట్ వరకు కూడా ఇవే డిజైన్స్ ఉన్నాయండి. ఇక మొత్తం అన్నీ కూడా నేను క్లియర్గా చెప్పాను. మ్యానుఫ్యాక్చర్స్ కాబట్టి షాపులకు కావాలనుకున్న వాళ్ళు మోస్ట్ వెల్కమ్ అండి. షాపులకి ఎన్ని కావాలనుకున్నా అన్ని క్వాంటిటీ అనేది అవైలబుల్ ఉంటాయి. ఒకవేళ లేదు మీకు ఏ డిజైన్ కావాలన్నా మా దగ్గర లేనివైనా ఏ డిజైన్ ఇచ్చినా సరే వాటిని మేము ఆర్డర్ తీసుకొని మేము మ్యానుఫ్యాక్చరింగ్ చేసి ఇస్తామన్నమాట. ఎలాగ ఏది కావాలన్నా రీసెల్లర్స్ కూడా మోస్ట్ వెల్కమ్ అండి. రీసెల్లింగ్ చేయాలనుకున్న వాళ్ళు చాలామంది నా కస్టమర్లే వాళ్ళకి ప్రోడక్ట్ క్వాలిటీ తర్వాత కాస్ట్ ఇంత తక్కువ కాస్ట్కి ఇంత క్వాలిటీ వస్తుంది అనుకోలేదు అని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి వాళ్ళే రీసెల్లింగ్ చేయడం మొదలుపెట్టారు. కొత్తగా చేయాలనుకున్న వాళ్ళకు కూడా మీకు ఏమీ తెలియకపోయినా ఎలా చేయాలి ఏంటి అనేది కూడా నాకు క్లియర్గా అడిగితే నేను క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ అనేది ఇస్తానండి. కాల్స్ చేయొచ్చు, చాలామంది కాల్స్ చేసేకి ఇది ఉండదు,
ఓన్లీ మెసేజెసే అంటుంటారు. బట్ అయితే అలా ఏం లేదండి, కాల్స్ కూడా చేయొచ్చు. బట్ అయితే మీరు కాల్స్ చేసేటప్పుడు కంపల్సరీగా అవైలబిలిటీ ఇది పెట్టామండి, అవైలబుల్ ఉందా లేదా ఇలాంటి వాటికి కాల్స్ చేయకండి. నేను క్లియర్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, ఆ డౌట్స్ కాకుండా ఇంకా ఏవైనా డౌట్స్ ఉన్నాయనుకోండి వాటికి కాల్స్ చేయండి, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకవేళ రీసెల్లింగ్ కొత్తగా చేయాలనుకుంటున్నాము, మాకు ఎలాగ చేయాలో తెలియదు, ఇలాగ ఏవైనా కానీ మాట్లాడాలా నాతో అంటే వాటికి మాత్రమే చేయండి. అంతేగాని ఎందుకంటే చాలామందికి యూస్ఫుల్ అవుతుంది అన్న పాయింట్తో పెట్టాం, కానీ దాన్ని ఎందుకు పెట్టామా అన్నట్లు చేస్తున్నారు. అలా కాకుండా చూసుకోండి. చాలా వరకు అంటే వాట్సాప్ కాల్ మాత్రమే చేయాల్సి ఉంటుంది, వాట్సాప్ మెసేజ్ మాత్రమే చేయాల్సి ఉంటుంది. ఇదే నెంబర్ 4 డివైజెస్లో కనెక్ట్ అయి ఉంటుంది. వర్కర్స్ ఎవరో ఒకరు ఆన్లైన్లో ఎవరు ఉంటే వాళ్ళు రిప్లై ఇస్తారు. ఒకవేళ కాల్స్ మాత్రం నేనే మాట్లాడతాను. కాల్స్ ఒకవేళ నేను అందుబాటులో లేకపోతే పిక్ చేయలేకపోయినా సరే ఒకవేళ మేమే మెసేజ్ చేస్తాము. మీరు వాయిస్ రికార్డులో కానీ మెసేజ్లో కానీ ఏం మాట్లాడాలనుకుంటున్నారు, మీతో మాట్లాడాలా, ఈ విషయం గురించి మాట్లాడాలనుకుంటున్నామంటే మళ్ళీ నేను ఫ్రీగా ఉన్న టైంలో మీకు కాల్ బ్యాక్ చేసి మాట్లాడతానండి. దాంట్లో ఏమి ఇది లేదు. బట్ అయితే క్లియర్గా ఒకటి అవసరం ఉంటేనే చేయండి. ఇంకా ఇప్పుడు నేను చెప్పిన డౌట్స్ కాకుండా ఇంకా చాలా డౌట్స్ రావచ్చు, అవి ఏవైనా అడగాలనుకున్నా కూడా అడగచ్చండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి పేమెంట్ నాకు చేసేసింటారు కాబట్టి ఎవరికి ఏది మళ్ళీ మీరు ₹1 కూడా వేయాల్సిన అవసరం లేదండి. చాలామంది ఫ్రాడ్లు జరుగుతున్నాయి. మీరు కొరియర్ వచ్చింది మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతుంది, మీరు ₹2 లింక్ పంపించాము దానికి ₹2 పేమెంట్ చేయండి అని అంటుంటారు. అలాంటివి ఏవి చేయకండి. ₹2, ₹1, ₹5, ₹10 ఇలాగ చెప్తుంటారు. ₹5, ₹10 కదా, చేస్తే ఏమవుతుంది, మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతుంది, అయ్యో అనుకుంటా భయపడి చేస్తారనే వాళ్ళ ట్రిక్ ఉంటుంది. బట్ అయితే వాటిలో ఏది పడకండి. మీరు ఎవ్వరికి ₹1 కూడా ఇవ్వాల్సిన పని లేదు. అలాగా ఆ లింక్ ఓపెన్ చేసి మీరు ₹2 కానీ పంపించారనుకోండి, ఆ లింక్ ద్వారా మీ అకౌంట్లో ఉండే డబ్బులంతా తీసుకుంటారండి వాళ్ళు, ఫ్రాడ్. అలా ఏది ఇది చేయొద్దు. ఇన్ కేస్ మీకు కొరియర్ బాయ్ తెచ్చిచ్చాడు, వాళ్ళ సర్వీస్ మంచిగా ఉంది, వాళ్ళు అడిగారు అంటే చేతికి ఒక ₹10 ఇవ్వండి, లేదా మీకు ఎంత ఇష్టమైతే అంత ఇవ్వండి. కానీ మీరు ఆన్లైన్ పేమెంట్ మాత్రం ఎవరికి అలా చేయకండి. అది కూడా లింకులు పంపించి చేయమంటే మాత్రం చేయకండి. చాలా ఫ్రాడ్స్ ఉన్నాయి. తర్వాత ఇంకొక నెక్స్ట్ ఫ్రాడ్ వచ్చేసి సిరి కలెక్షన్స్ అని నాదే పేరుతో చాలామంది పెట్టేసి చేస్తున్నారండి. అవన్నీ నాకు సంబంధించినవి కాదు. నేను అనుకునేది చేయకండి. నేను అనేది చెప్పానంటే గ్రూప్లో అనౌన్స్ చేస్తాను. నేను కొత్త గ్రూపు ఇది ఉందండి, ఈ గ్రూప్ లింక్ పెట్టి ఈ గ్రూప్లో జాయిన్ అవ్వండి అని నా మెయిన్ గ్రూప్లో కంపల్సరీగా అనౌన్స్మెంట్ చేస్తాను. అప్పుడు మాత్రమే జాయిన్ అవ్వండి, కానీ లేకుంటే ఇది కాదు. చెక్ చేసుకోండి. నా నెంబరు ఇది ఉంటుంది, నేను ఫోన్పే చేసే నెంబర్ అది కాన్స్టెంట్గా అదే ఉంటుంది, కొత్త నెంబర్లు ఏమి ఇది ఉండదు. ఒకవేళ నేనే వాయిస్ రికార్డ్ పెడతాను గ్రూప్లో కానీ ఏదైనా కానీ. ఒకవేళ మీరేనా కాదా అని మీకు డౌట్ వస్తే నాకు ఇదే అవ్వండి, కాంటాక్ట్ అవ్వండి, మాట్లాడి అడిగి చేయండి. అంతే తప్ప ఆర్డర్ పెట్టేటప్పుడు మాత్రం కన్ఫామ్ చేసుకొని ఆర్డర్ పెట్టండి. నేను పేమెంట్ చేసేదైతే లాస్ట్లో 109 నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్కి మాత్రమే నేను పేమెంట్ ఇస్తాను. వేరే ఏ గ్రూపులు క్రియేట్ చేసినా కూడా అది గుర్తుపెట్టుకోండి. ఇంకా ఇలాగ చాలా చాలా జరుగుతుంటాయండి. మీరు వాటి అన్నిటికీ జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. వాటికి ఆ మోసాలకి మాకు ఎటువంటి సంబంధం ఉండదండి. చాలామంది ఇది ఫేక్ అనుకుంటూ ఉన్నారు. నెక్స్ట్ యాక్చువల్గా అయితే ఇంతకు ముందే నేను మ్యానుఫ్యాక్చరింగ్ది యూనిట్, ఇది ఫ్యాక్టరీ ఇదంతా కూడా వీడియో తీశాను. బట్ అయితే అది పోస్ట్ చేయాలనుకుంటున్నా, కుదరట్లేదు. బట్ అయితే నెక్స్ట్ కంపల్సరీగా పోస్ట్ చేస్తాను, మీకు అన్ని క్లియర్ చేస్తాను. క్లారిటీగా అయిపోతే మ్యానుఫ్యాక్చర్స్ అంటున్నారు, బట్ అయితే వీళ్ళు మ్యానుఫ్యాక్చర్స్ కాదు అని చాలా మందికి డౌట్స్ వస్తుంది, ఊరికే చెప్తారని. అలా కాదండి, మొత్తం మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ మొత్తం వీడియో తీశాను, నెక్స్ట్ వీడియోలో వస్తుంది. ఇదేం లేదు. ఇంతవరకు ఓపిక్గా విన్నారు, చూసారంటే ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా. నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీ అభిప్రాయాలని సూచనల్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. నెక్స్ట్ మీకు ఎలాంటి వీడియో కావాలి అనేది కూడా కామెంట్స్లో తెలియజేస్తే వాటిని నెక్స్ట్ వీడియో అలాగా పోస్ట్ చేస్తాను. ఇక ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇంకొకసారి వీడియోని ఫాస్ట్ చేసి మీరు వీడియోని సబ్స్క్రైబ్ చేసి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని తర్వాత మీరు వీడియోని ఇది చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బై బాయ్ ఫ్రెండ్స్.